అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం, ప్రతి హృదయం దేవునితో. దేవుని వాక్యమును, తల్లి బోధను తృణీకరించిన ఒక యవ్వనస్తుడు ఒకనాడు జోదమాడుచూ ఉండగా పోలీసు వారికి దొరికాడు. అప్పుడు పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేశారు. అతని పేద తల్లి తన కుమారుని విడిపించమని అధికారులను ప్రాధేయపడింది. కానీ ఆ కుమారుని విడిపించాలంటే 50,000 రూపాయలు జరిమానా కట్టవలెనని, లేక 6 నెలలు జైలులో ఉండవలసి వస్తుందని తల్లితో పోలీసు వారు చెప్పారు. ఆ తల్లి కన్నీరు కార్చుచు తన కుమారుని ఎలాగైనా విడిపించమని, తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని ఎంతో బ్రతిమాలాడింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ జైలు ఆవరణమునకు సమీపంలోనే కొంత కట్టడ పని జరుగుచూ ఉన్నది. తన కుమారుని విడిపించుకొనుటకు ఆ వృద్ధురాలు రాళ్లు మోసే పనికి కూడా సిద్ధపడింది. ఆ బరువైన రాళ్లను మోయిచూ ఉండగా కొన్నిసార్లు అవి పడి ఆమె పాదాలు, చేతులు గాయాలయ్యాయి. అయినను కుమారుని ఎడల ఉన్న ప్రేమను బట్టి అతనిని ఎలాగైనా విడిపించుకొనవలెనని మరీ ఎక్కువగా ప్రయాసపడుచూ ఉన్నది. ఒక దినమున జైలులో ఉన్న ఆ యవ్వనస్తుడు కటకటాల్లో నుండి చూడగా దూరంలో రాళ్లను మోయుచున్న తల్లి కనిపించింది. అయ్యో, నా తల్లి రాళ్లను మోయుచున్నదేంటి? నా కొరకేనా అని తల్లి ప్రేమను తలంచుకొని పశ్చాత్తాపడుచున్నాడు. 50,000 రూపాయలు పూర్తి చేసుకున్న తల్లి డబ్బు కట్టి రసీదు తీసుకుని గబగబా జైలుకు వచ్చింది. రసీదు చూసిన బంట్రోతు జైలు తలుపులు తీశాడు. ఆ కుమారుడు ఎదురుగా ఉన్న తల్లిని చూడగా తల నుండి కాళ్ల వరకు గాయములతోనూ రక్తంతోనూ నిండి ఉంది. అమ్మా అని ఆ కుమారుడు తల్లి పాదాలపై పడి పశ్చాత్తాపముతో, ఇంకెప్పుడు జోదమాడనమ్మా, నీవు చెప్పినట్లు వింటాను, నన్ను క్షమించమ్మా అని కన్నీరు కార్చాడు. ఆ తల్లి ప్రేమ తన కుమారుని మనస్సును మార్చింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పాపమునకు బానిసలమై అమ్ముడుపోయిన మనలను విడిపించుటకు తన విలువైన రక్తమును ఆ కల్వరిపై చిందించిన యేసుక్రీస్తు అద్భుతమైన ప్రేమను గుర్తెరిగరా? నీ మనసు మారినదా? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఇట్లు మీ సహోదరి శైలజ రాజ్ కుమార్.